కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామంలో గొల్ల కేతమ్మ మేడలమ్మ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా కొనసాగింది. కమిటీ చైర్మన్ శంభు పద్మ రమణీయ ఆధ్వర్యంలో చేపట్టిన కళ్యాణాన్ని వేలాది మంది భక్తులు వీక్షించారు. గొల్ల కేతమ్మ మేడలమ్మ సమేత మల్లికార్జున స్వామి పల్లకీ సేవ ఎదుర్కోలు కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించామని ఆలయ పూజారి శంకర శాస్త్రి అన్నారు. అన్న ప్రసాదాల వితరణ దాతగా గూడెల్లి ఆంజనేయులు వ్యవహరించారని చెప్పారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగిడి ప్రకాష్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవానికి నిన్నటి నుండి నిన్న పల్లకి సేవతో ప్రారంభమై ఈరోజు కళ్యాణంతో మళ్ళీ రేపు కుంకుమార్చనతో రేపు సత్యనారాయణ వ్రతంతో ముగిస్తుంది. ఈ మహోత్సవానికి మా గ్రామ ప్రజలు చాలా అందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవానికి అంగరంగ వైభవంగా జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చీమలకుంటపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన మల్లికార్జున స్వామి ఈ 17 సంవత్సరాలుగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. చీమలకుంటపల్లి గ్రామ ప్రజల చేత, భక్తుల చేత ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది, వార్షికోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే రేపు కుంకుమార్చన కూడా, రుద్రాభిషేకం, కుంకుమార్చన, సత్యనారాయణ వ్రతం కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇది జరుగుతుంది. ఆ విధంగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. భక్తులందరూ చాలామంది కూడా ఈ భక్తులు వచ్చి హాజరయ్యారు. భక్తులందరూ కూడా కళ్యాణాన్ని వీక్షించారు, స్వామికి కృపకు పాత్రులయ్యారు.